యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎంత మంచి దేవుడు అండి! దేవుడు నిన్ను విడువని ఎడబాయని అంటున్నాడు. సాతానుడు దేవుని గురించి ఒక రాంగ్ పిక్చర్లో మీలో చాలా మందిలో కలుగజేస్తున్నాడు. నిన్ను ప్రేమించట్లేదని, నీకు ప్రభు సహాయం చేయట్లేదని, దేవుడు ప్రవచనాలు వాగ్దానాలు నెరవేర్చబడదని, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని, దేవుడు నిన్ను ఎప్పుడో విడిచిపెట్టాడని, నువ్వు ఆత్మీయతలో పతనమైపోయావని, నీలో అభిషేకం లేదని, ఇంకా దేవుడిని వాడుకోడని, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించాడని, నీ సమయం దాటిపోయిందని రకరకాలుగా ఇలాగా మిమ్మలను తప్పుడు ఆలోచనతో తప్పుడు అభిప్రాయముతో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా ఈరోజు నేను ఆత్మలో గ్రహిస్తున్నాను. అటువంటి డిస్టర్బెన్స్ అని యేసు నామములో మీకు దూరం అయిపోవునుగాక. మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ 5 నెలల్లో ఏదైతే అడ్డుగా మీ వల్ల కాలేదో, మీరు జయించలేకపోయారో, తొలగించలేకపోయారో, ఏదైతే మీ వల్ల కాలేదో దేవుడు ఆ విషయంలో పర్టికులర్గా గొప్ప విజయం ఇచ్చి ఆయన మహిమపరచబడబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం, నేను ఈ యొక్క ప్రసంగం ముగించే లోపల ఏ విషయంలో మీరు పోరాటాన్ని ఎదుర్కొంటున్నారు, ఎటువంటి శోధనలు ఎదుర్కొంటున్నారు, మిమ్మల్ని ఏది వేధిస్తుంది, ఏ కార్యం మీ మనస్సుని ఆయాస పెడుతున్నాయి, ఏ కార్యం మిమ్మల్ని దుఃఖ పెడుతున్నాయి, ఏది మిమ్మల్ని దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తుంది, ఏది పోరాట కింద ఉంటుంది, ఏది మీ కుటుంబాన్ని కలిబిలి చేస్తుంది, భార్యాభర్తల మధ్యలో పిల్లల మధ్యలో గొడవలు కొట్లాటలు గల కారణం ఏంటి, ఎందుకు మీరు ప్రభులో ఎదగలేకపోతున్నారు, ఏది మీకు అభ్యంతరకరంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ ఆలోచనకి అంతుపడితే కనుక అంతుపెట్టిన కార్యాన్ని మీరు అనుమోదిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీరు కళ్ళు మూసి కళ్ళు తెరచే లోపల అవన్నిటిని మీ నుండి దొర్లించబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఒక ఆమెన్ చెప్పరా? ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, ఆమెన్. అవును దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 16వ అధ్యాయంలో దేవుడు అద్భుతమైన పునరుద్ధరణ యేసు చేసిన ఒక అద్భుతమైన కార్యాన్ని గురించి మనం చూస్తున్నాం. కొంతమంది స్త్రీలంట యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత ఆయన సమాధికి పరిగెత్తకుండా వచ్చారంట. యేసు పునరుద్ధానం పొందిన తర్వాత ఆయన సమాధి లోపల సజీవుడిగా ఉంటాడా, వెలుపల ఉంటాడా అనేది వాళ్ళకి తెలియదు. అయినా వాళ్ళు ఏం చేస్తారంటే యేసు మీద ఉన్న ప్రేమ చేత పరిగెత్తకుండా వెళ్ళారు. ఎవరి మట్టుకు వాళ్ళు అక్కడికి వెళ్ళగానే నిరుత్సాహపడతా ఉన్నారు. ఎందుకు నిరుత్సాహపడతా ఉన్నారంటే సమాధి యొక్క ముఖద్వారం ముందు ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని దొర్లిస్తే కానీ లోపలికి వెళ్ళి యేసు పునరుద్ధానం పొందడా లేదా అని కన్ఫర్మ్ చేసుకోరు. లేకపోతే ప్రభు పునరుద్ధరణుడైన యేసయ్య మాకు కనిపించండి ప్రభు అని అడగటానికి కూడా అవకాశం లేదన్నమాట. అయితే మొదటిగా ఒక వ్యక్తి దొర్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ వల్ల కావట్లేదు. ఇద్దరు కలిసి దొర్లించాలని ట్రై చేస్తున్నారు, వాళ్ళ వల్ల కూడా ఆటలేదు. ఇప్పుడు అందరు కలిసి ఆ రాయిని దొర్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ వల్ల కూడా అందరి వల్ల కూడా అది సాధ్యం అవ్వట్లేదు. అంటే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు, ఇంకా వాళ్ళు చేసేది ఏమీ లేదన్నట్టుగానే మనకు కనపడుతుంది. ఇప్పుడు అంగలార్పుతో, వేదనతో, బాధతో ఇప్పుడు అడుగుతున్నారు, మన కొరకు ఈ రాయిని ఎవరు దొర్లిస్తారు అని ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉండగా బైబిల్ చెప్తుంది ఆ రాయి దొర్లించబట్టని చూచారంట. ఈరోజు అది ఎవరు దొర్లించారు? పరిశుద్ధాత్మ దేవుడు దొర్లించాడు. దేవుని యొక్క శక్తి, అభిషేకం దొర్లించింది. ఈరోజు మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమాన్ని వింటున్న మీ జీవితంలో ఎటువంటి అడ్డుగోడలు ఉన్నా, బండరాయి ఉన్నా దేవుడు దాన్ని దొర్లిస్తాడు. నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న కార్యం, నీ యొక్క అభిషేక ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్న కార్యం, అడ్డుగా ఉన్న మనుషులు, నిన్ను అభ్యంతరపరిచే మనుషులు, నిన్ను భయపెట్టే మనుషులు ఏదైనా నీ నుండి తొలగించబడబోతున్నాయి. ఈరోజే నీ దుఃఖ దినానికి సమాప్తం అంటున్నాను. నేను ఒక అభిషక్తుడుగా ప్రవచిస్తున్నాను. యెషయా 60:20 ప్రకారం
మీ దుఃఖ దినానికి సమాప్తం. ఎటువంటి అడ్డుగోడలు ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా, ఎంత పెద్ద శోధన అయినా ఈ యొక్క సూర్య అస్తమించే లోపల నీ అడ్డును దేవుడు తొలగించబోతున్నాడు. రేపు కాదు, వచ్చే నెల కాదు, నేను ప్రవచిస్తున్నాను, సూర్యుడు అస్తమించే లోపల నీ అడ్డు గోడ నీ నుండి తొలగించబడబోతున్నాయి. దేవుడు నీకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. దేవుడికి ఎంత టైం పడితే చెప్పండి, నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల దేవుడు అసాధారణమైన కార్యం చేయలేడా? అద్భుతమైన కార్యం చేయలేడా? నిన్ను అభిషేకించలేడా? నీ అప్పులు తీర్చలేడా? నిన్ను దేవుడు హెచ్చించలేడా? నీ కొరకు వ్యాజ్యమాడలేడా? శత్రు చేతులు నిన్ను విడిపించలేడా అని పరిశుద్ధాత్మ దేవుడు చేత అడుగుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయంలో అమిత్యా అని రాజు చూసి ప్రభు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? 2వ దినవృత్తాంతం 25వ అధ్యాయం 8వ వచనంలో అడుగుతున్నాడు, ఇదిగో దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు, ఒక వ్యక్తిని పడగొట్టడానికి కూడా సామర్థ్యత కలిగిన వాడు. నిన్ను నిలబెట్టడానికి ఆయన సామర్థ్యత కలిగిన వాడే. అదే సమయంలో నిన్ను వేధించే వారిని, నిన్ను బాధ పెట్టేవారిని, ఊరికి నీ మీద నేరారోపణ చేసేవారిని, నిన్ను కలవర పెట్టేవారిని, నీ పైన నీ పిల్లల పైన లేనిపోని నిందలు మోపి నిన్ను బాధ పెట్టేవారిని పాడగొట్టడానికి, దూరం చేయడానికి దేవుడు సమర్థుడు అనే విషయాన్ని ఈరోజు నువ్వు గుర్తించాలి. నీ శత్రువులు నోరు మూయిస్తాడు దేవుడు. నీ శత్రువు ఎదుట దేవుడు బోధన బలను దేవుడు సిద్ధపరచబోతున్నాడు. నీకు ఏదైతే నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నాయో, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయో దేవుడు తొలగిస్తాడు. మార్కు సువార్తలో దావీదు కుమారుడును కరుణించమని ఆ బర్తలేమని ఆ గుడ్డివాడు యేసు ప్రభు దగ్గర అడుగుతున్నాడు, కేకలు పెడుతున్నాడు. ఆయన ఊరుకోమని, కేకలు వేయవద్దని ఆపుతున్నారు. దేవుని బిడ్డలారా, శిష్యులు ఆపారు కదా అని యేసుప్రభు ముందుకు వెళ్ళలేదు. మీరు ఎందుకు అభ్యంతరపరుస్తున్నారు? ఆయన నా యొద్దకు తీసుకుని రండి అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి రావటానికి ఉన్న అభ్యంతరం తొలగించబడిందా లేదా చెప్పండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 47 నుండి 52 వచనాల్లో, అదే మార్కు సువార్త 10:16లో చంటి బిడ్డలు ఆశీర్వదించబడి యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే శిష్యులు అభ్యంతరపరుస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు. యేసు ప్రభును చంటి బిడ్డలు నా యొద్దకు రానియండి అని అడ్డును తొలగిస్తున్నాడు. వారిని ఆశీర్వదించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. కనుక దేవుడు మీ జీవితంలో కనబడుతున్న ప్రతి అడ్డుగోడను తొలగించబోతున్నాడు. నీకు మేలు కలగబోతున్నాయి. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి స్వస్థత పొందకుండా అవిశ్వాసపడుతున్నాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ అవిశ్వాసం వల్లనే ఈ స్వస్థత కార్యం నీ కొడుకు విషయంలో మేలు జరగకుండా ఉంది, స్వస్థత కార్యం జరగకుండా ఉంది. నీ అవిశ్వాసమే కారణం అంటున్నాడు. వెంటనే ఆ తండ్రి ఏమంటున్నాడు తెలుసా? అలాగైతే నా అవిశ్వాసాన్ని తొలగించమని దేవుని దగ్గరే అడుగుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు ఆయన ఒక అవిశ్వాసాన్ని తొలగించి యేసు ప్రభు స్వస్థపరిచినట్టుగా మనము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 14 నుండి 20 వచనాల్లో మనం చూస్తున్నాం. అవును, నువ్వు దేవుడు దర్శించడానికి అవిశ్వాస అడ్డుగా ఉంటే ఈరోజు అవిశ్వాసం తొలగించబడతాయి. ఇదంటే అదంటే కాదు, ఏ అడ్డైనా తొలగించబడతాయి. దేవుడు ఏదో ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఏదో ఒక మేలు చేయబోతున్నాడు. నమ్మండి, ఆశీర్వదించండి. ఈ శుభవార్తను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్లో వచ్చిన ఈ కార్యక్రమాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుడు మనం ఆశీర్వదించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు పలికిన మాటను పలకడం జరిగింది ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, దీవించి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాడు తండ్రి. ఇప్పుడే ఈ దినాన్ని ఆశీర్వాదంతో ప్రారంభించే కృప దయచేయండి ప్రభా. మేలుతో తృప్తిపరచండి ప్రభా. నీ శక్తి చేత ప్రారంభించే కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని తాకుడి రుచి చూచునగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మీ వాగ్దానం మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్యం ద్వారా దీవించబడితే
మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీరు పొందిన మేలు మాతో పాటు పంచుకోండి. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074